మేనిఫెస్టోపై వైసీపీ అభ్యర్థి చిన్న హనుమిరెడ్డి స్పందించారు. నవరత్నాలు ప్లస్ పేరుతో ప్రజల మేనిఫెస్టోని ప్రకటించామని తెలిపారు. పేదల అభివృద్ధి సంక్షేమానికి మేనిఫెస్టో తోడ్పడుతుందని, జగన్ చేసేదే చెప్తాడని హనుమిరెడ్డి అన్నారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళల అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. చాలా మంచి శుభదినం అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో చూస్తే ప్రతి సామాజిక వర్గానికి కూడా, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరేలా ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. ఈ మేనిఫెస్టోలో ప్రతి అంశం కూడా క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. అదే టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో ఇస్తే ఎట్లా ఉంటుందంటే ఏది క్లియర్గా ఉండదు, ఏది అడ్డదిడ్డంగా ఉంటాయి. అందువలన మన మేనిఫెస్టోకి చాలా ప్రేక్షకాదరణ పొందిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా వైద్య రంగానికి కానీ, విద్యారంగానికి కానీ, అవ్వాతాతలకు కానీ పెద్దపేట ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఏమైతే చేయగలుగుతామో అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్నది గతంలో 2019 ఎలక్షన్లో ఏమన్నాడో అవి మొత్తం 99% మొత్తం క్లియర్ చేశారు, ఇంకా ఎక్కువ చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా సేమ్ అలాగే ఏమైతే చేయగలుగుతామో ఖచ్చితంగా చేయగలిగే పరిస్థితి ఉన్నది చేసి మేనిఫెస్టో